నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీవు భుజబలమై అనుక్షణము నా శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనదీయనీయక వెనుతట్టినావు అనుక్షణము నా శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనదీయనీయక వెనుతట్టినావు యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీక్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆదంతమై నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆదంతమై అమరలోకాన శూద్రులతో పరిచయమై నన్ను అమరలోకాన శూద్రులతో పరిచయమై నన్ను మైమరచి నేనేమి చేసేదను యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీ పాదాలు అపరంజిమయము. ఆమేన్ హల్లెలూయా. మరొక చక్కటి పాట సలోమి పాడుచుండగా ప్రభువును స్తుతిద్దాం. పిలువబడిన వారు అనేకులైన ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ఇది మన ప్రభు ఏర్పాటులో మనం ఉండుట మనకెంతో గొప్ప భాగ్యము. హల్లెలూయా. సన్నిధానములో చేరి సాయంకాల సమయమున దేవుని కృపాసనమున చేరి కృపామయుడైన దేవుని ఆరాధించుట, ఘనపరచుట, స్తుతించుట మనకెంతో గొప్ప భాగ్యము. ఆ మహిమ గుణాతిశయములను బట్టి అమూల్యములు అత్యధికములైన వాగ్దానాలను మనము అనుగ్రహించిన వాత్సల్యపూర్ణుడైన దేవుని ఈ సమయంలో మనము ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడైన దేవుడు, మనము ఆరాధించే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా.
దేవుడికి నా వందనాలు, పాస్టర్కు పాస్టర్కి నా వందనాలు, కూడొచ్చిన సంఘస్థులకు నా వందనాలు. దేవుడు గొప్ప దేవుడు. గడిచిన బుధవారం నుంచి బుధవారం వరకు సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధిలో ఆయన సాక్షి బిడ్డగా నన్ను నిలబెట్టి ఈ గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయన పాదాలు కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఏమి అగలనయ్యా నా యేసయ్యా, నువ్వు చేసిన మేలులకై. ఏమి అగలనయ్యా నా యేసయ్యా, నువ్వు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమి ఊగలనయ్యా నా యేసయ్యా, నువ్వు చేసిన మేలులకై. నేనేమి ఊగలనయ్యా నా యేసయ్యా, నువ్వు చేసిన మేలులకై. గురిలేని నా జీవిత ప్రయాణంలో దరిచేరి నిలిచిన నా దేవుడవు. మతి లేక తిరుగుతున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు. ఎందుకింత నా పైన ఈ ప్రేమ, వర్ణించలేను నా యేసయ్యా. గురిలేని నా జీవిత ప్రయాణంలో దరిచేరి నిలిచిన నా దేవుడవు. మతి లేక తిరుగుతున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు. ఎందుకింత నా పైన ఈ ప్రేమ, వర్ణించలేను నా యేసయ్యా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమి ఊగలనయ్యా నా యేసయ్యా, నువ్వు చేసిన మేలులకై. నేనేమి ఊగలనయ్యా నా యేసయ్యా, నువ్వు చేసిన మేలులకై. ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నను, నువ్వు లేని నా జీవితం వ్యర్థమేనయ్యా. నీ సాక్షిగా ఇళ్ళలో బ్రతికెదనయ్యా. నీ చిత్తము నాలో నెరవేర్చవయ్యా.
మరి యొక్క చక్కటి పాట డేవిడ్ పాడుచుండగా ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు, పరమదయాళుడైన దేవుడు, పరమందు ఆసనుడై ఉన్న దేవుడు, మనము ఆరాధించే దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నవు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నవు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును. వేలాది నదులన్నీ నీ మహిమను,
తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు కీర్తించెనే ప్రకటించుచున్నవేగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు కీర్తించెనే ప్రకటించుచున్నవేగా నీవే నీవే నా అతిశయము నీవే నీకే నారాధన నీవే నీవే నా అతిశయము నీకే నీకే నారాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నారాధన ఆమేన్. స్తోత్రం స్తోత్రం. మరి ఒక చక్కటి పాటను పాడుకుంటూ ప్రభువును స్తుతిద్దాం. పరిశుద్ధుడు, పరమదయాళుడు, పరమప్రభు అయిన దేవుడు, మనము ఆరాధించే దేవుడు, ఎరుగని రీతిలో మనలను నడిపించిన దేవుడు, చీకటిలో నుండి వెలుగులోనికి మనలను పిలిచిన ఆ జ్యోతిర్మయుడైన దేవుణ్ణి ఈ సమయంలో మనము ఆరాధిస్తున్నాం. అసత్యములో ఉన్న మనల్ని సత్యములోనికి నడిపించిన ఆ దయామయుడైన దేవుణ్ణి ఈ సమయంలో మనము ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు నా తోడు ఉన్నావయ్య అనేటువంటి పాట పాడుతూ మనం కలిసి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలు ఆ వేదనలు నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలు ఆ వేదనలు నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, బ్రతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, బ్రతికిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా
భయం మేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నువ్వు దిగులేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన నా దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, ఓ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా. మరి యొక్క చక్కటి పాట సలోమి కృపా సత్య సంపూర్ణుడా అనే చక్కటి పాట పాడుచుండగా దేవుణ్ణి స్తుతిద్దాం. నూతన క్రియను చేయుచున్నానని సెలవిచ్చి అరణ్య రోదనను ఉల్లాసముగా మార్చిన దేవుడు ఈ సమయంలో మనము ఆరాధించే దేవుడు. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకాని చక్రవర్తి యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా,
మరి ఒక చక్కటి పాట, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా అనే చక్కటి పాటను పాడుకుంటూ ప్రభువును ఆరాధిద్దాం. సర్వాంతర్యామి అయిన దేవుడు, సర్వలోకనాథుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సకల చరాచర సృష్టిని సృష్టించిన దేవుడు, కొండలలోనూ లోయలలో అడవులలో ఎక్కడున్నా మనలను గమనించే దేవుడు, మనలను నడిపించే దేవుడు, సముద్రగాంతములలో ఉన్నను ఆకాశ మండలముకెక్కినను ఆయన కన్నులకు మనము మరుగై ఉండము. హల్లెలూయా, హల్లెలూయా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. కొండలలో లోయలలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో లోయలలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులు నన్ను అహవసించగా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులు నన్ను అపహసించగా. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణపు ఛాయలే మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకును కురిసిన నీ కృప. మరణము ఛాయలే మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకునకు కురిసిన కృప. నన్ను బలపరిచెనయ్యా, నన్ను గణపరుచునయ్యా. నన్ను బలపరిచెనయ్యా, నిన్నే గణపరుచునయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. వంచన వంతెన ఒదిగిన భారాన, వసగక విసిగిన విసిరే కెరటాన. వంచన వంతెన ఒదిగిన భారాన, వసగక విసిరే కెరటాన. కలల కడ తెచ్చినావా, నీ వలలో నన్ను మోసినావా. కలల కడ తెచ్చినావా, నీ వలలో నన్ను మోసినావా. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నిన్నే నిన్నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ఆమేన్ హల్లెలూయా. స్తోత్రం. ప్రభు యొక్క సన్నిధానములో పిలువబడిన వారు అనేకులైన, ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ఈ దినం ప్రభు ఏర్పాట్లో మనం ఉండుట మనకెంతో గొప్ప భాగ్యము. దేవదూతలకు లేని పరిచర్య భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన ఆశ్చర్యకరుడైన దేవుడికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మరి ఒక చక్కటి పాట పాడుకుంటూ ప్రభువును ఆరాధిద్దాం. అబ్రహాం ప్రిన్స్ ఒక చక్కటి పాట పాడుచుండగా కరుణించి నావాడు, కనుపాపల కాపాడు, కునికేయడు ఏనాడు యేసు. యేసులో జయం, యేసులో జయం, గొప్ప గొప్ప విజయం మన జీవితాలలో. ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఆధారపడి జీవించే మన జీవితాలలో కనుచూపు మేరలో ఏ ఆశ లేని వేళ నేనున్నా నీ తోడంటూ నన్ను బలపరచిన బలవంతుడైన దేవుడు ఈ దినమున కరుణామయుడైన దేవుని మీద ఆధారపడి ఆయన వైపు చూసి జీవిస్తుండగా యేసులో జయం, యేసులో జయం, గొప్ప గొప్ప విజయం మన జీవితాలలో విజయోత్సవంతో మనలను ఆశీర్వదించి దీవించే విజయశీలుడైన దేవుణ్ణి ఘనముగా ఆరాధిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కరుణించే నావాడు అనేటువంటి పాట పాడుతూ మనం కలిసి దేవుని మహింపరుద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కరుణించే నావాడు, కనుపాపల కాపాడు, కునికెయ్యడు ఏనాడు యేసు. కరుణించే నావాడు, కనుపాపల కాపాడు, కునికెయ్యడు ఏనాడు యేసు. నా పక్షము తానన్నాడు, నేనే నీ తోడన్నాడు, నాతో వస్తున్నాడు, క్షేమం దిస్తున్నాడు. నేనెందుకు భయపడవలెను, సామాన్యునివలెను. కరుణించే నావాడు, కనుపాపల కాపాడు, కునికెయ్యడు ఏనాడు యేసు. కరుణించే నావాడు, కనుపాపల కాపాడు, కునికెయ్యడు ఏనాడు యేసు. నా పక్షం తానన్నాడు, నేనే నీ తోడన్నాడు, నాతో వస్తున్నాడు, క్షేమం ఇస్తున్నాడు. కరుణించే నావాడు, కనుపాపల కాపాడు, కునికెయ్యడు ఏనాడు యేసు. కరుణించే నావాడు, కనుపాపల కాపాడు, కునికెయ్యడు ఏనాడు యేసు. పోరాటం చెయ్యకుండనే, ఏ ఖడ్గం దూయకుండనే, తరుమువారు పారిపోలేదా.
పోరాటం చెయ్యకుండనే ఏ ఖడ్గం దూయకుండనే తరుమువారు పారిపోలేదా పోరాటం చెయ్యకుండనే ఏ ఖడ్గం దూయకుండనే తరుమువారు పారిపోలేదా ఊరక నిలచిన చాలును జరుగును రక్షణ కార్యము ఊరక నిలచిన చాలును జరుగును రక్షణ కార్యము బలపరిచే యేసు మాటలు ఆదరింపబడుచున్నాను బలపరిచే యేసు మాటలు ఆదరింపబడుచున్నాను నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను యేసులో జయం యేసులో జయం గొప్ప గొప్ప విజయం 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 కరుణించే నావాడు కనుపాపల కాపాడు కునికెయ్యడు ఏనాడు యేసు కరుణించే నావాడు కనుపాపల కాపాడు కునికెయ్యడు ఏనాడు యేసు బూరలను ఊదినంతనే ఆర్భాటం చేసినంతనే కోటగోడ కూలిపోలేదా బూరలను ఊదినంతనే ఆర్భాటం చేసినంతనే కోటగోడ కూలిపోలేదా నమ్మిక ఉంచిన చాలును తొలుగును ప్రతి ఆటంకము నమ్మిక ఉంచిన చాలును తొలుగును ప్రతి ఆటంకము స్థిరపరిచే యేసు చేతిలో భద్రపరచబడుచున్నాము స్థిరపరిచే యేసు చేతిలో భద్రపరచబడుచున్నాము నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను యేసులో జయం యేసులో జయం గొప్ప గొప్ప విజయం యేసులో జయం యేసులో జయం గొప్ప గొప్ప విజయం యేసులో జయం యేసులో జయం గొప్ప గొప్ప విజయం కరుణించే నావాడు కనుపాపల కాపాడు కునికెయ్యడు ఏనాడు యేసు కరుణించే నావాడు కనుపాపల కాపాడు కునికెయ్యడు ఏనాడు యేసు నా పక్షం తానన్నాడు నేనే నీ తోడన్నాడు నాతో వస్తున్నాడు క్షేమం ఇస్తున్నాడు నా పక్షం తానన్నాడు నేనే నీ తోడన్నాడు నాతో వస్తున్నాడు క్షేమం ఇస్తున్నాడు యేసులో జయం యేసులో జయం గొప్ప గొప్ప విజయం 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 చివరి పాట పాడుకొని ప్రభువుని ఆరాధిద్దాం. ప్రభు యొక్క సన్నిధానంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఈ శ్రేష్టమైన అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్న విధానముకై దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మరొక పాట చివరి పాట పాడిన తర్వాత వాక్యములోనికి వెళ్దాం. హల్లెలూయా. హల్లెలూయా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కరుణ చూపి కలత మాన్పి యేసే తోడమ్మా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
యేసే తోడమ్మా. నీకేమీ లేదని ఏం చేయలేదని అన్నారా నిన్ను అవమానపరచారా. తలరాత ఇంతేనని తరువాత ఏమోనని రేపటి గూర్చి చింతించుచున్నావా. తలరాత ఇంతేనని తరువాత ఏమోనని రేపటి గూర్చి చింతించుచున్నావా. చింతించకన్నా యేసు మాటలు మరచావా. మారను మధురంగా మార్చును చూస్తావా. చింతించకన్నా యేసు మాటలు మరచావా. మారను మధురంగా మార్చును చూస్తావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరు లేరని ఏం చెయ్యలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా. పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా. నీకెవరు లేరని ఏం చెయ్యలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా. పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా. నేనున్నానన్న యేసు మాటలు మరచావా. కన్నీరు నాటకంగా మార్చును చూస్తావా. నేనున్నానన్న యేసు మాటలు మరచావా. కన్నీరు నాటకంగా మార్చును చూస్తావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పి యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పి యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య నామమునకు స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు గడిచిన బుధవారము నుండి ఈ యొక్క బుధవారం వరకు ఆయన తన దయారెక్కల కింద నన్ను కుటుంబాన్ని కాచి కాపాడి ప్రభు సన్నిధిలో ఈ దినమున సాక్షి బిడ్డగా నన్ను నిలవబెట్టిన దేవుడికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. లాస్ట్ వీక్లో మరి పునరుత్థానపు ఆరాధన పునరుత్థాన పండుగను జరుపుకొని ఉన్నాం. పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్న మనము మరణపు ముళ్ళును విడిచి మరణమా నీ ముల్లెక్కడా అని మరణమును
జయించి లేచిన మృత్యుంజయుడైన దేవుడు, మహిమాస్వరూపి అయిన దేవుడు, ఈ సమయంలో మనతో మాట్లాడే దేవుడు, మనము ఆరాధించే దేవుడు. చాలామంది జీవితాలలో ప్రార్థన చేసినప్పటికీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణము ఏంటి? మన దేవుడైతే ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థనకు జవాబు అనుగ్రహించువాడు. 33వ ఇర్మియా గ్రంథము 3వ వచనములో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తానని సెలవిచ్చిన దేవుడు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానన్న దేవుడు. అడిగినప్పుడు అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికమైన మేలు చేయు దేవుడు. అడగడము ప్రభువును అంటే ప్రార్థించడమే, ప్రభువుతో మాట్లాడడము అంటే ప్రార్థించడమే. కొద్దిమంది జీవితాలలో అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికమైన మేలులు పొందుకుంటున్నారు. కొద్దిమంది జీవితంలో అడిగినవి పొందుకోలేక అవసర, అక్కర, ఆపద, అవమానములో కృంగిపోవడానికి కారణము ఏంటి అంటే, ఈ దినమున మనం ఒక వాక్యము, ఒక దేవుని యొక్క ఒక మాటను జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళదాం. దావీదు కీర్తన 66వ కీర్తన 18వ చరణములో దావీదు చెబుతున్న మాట, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఆమేన్. అప్పటి వరకు నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అని చెప్పిన దావీదు ఒక మాట చెప్తున్నాడు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఆమేన్. ఈ దినమున నీవు పాపములో ఉండి పాపమును లక్ష్యము చేస్తూ పాపములో మునిగిపోతూ ప్రభువా నా ప్రార్థన ఆలకించుము అంటే పరిశుద్ధుడైన ప్రభువు యొక్క ఆశీర్వాదము అందుకోలేవు. కారణము ఏంటి అంటే, పరిశుద్ధుడైన దేవాది దేవుడి యొక్క కృప పొందుకోవాలి అంటే పాపములతో అపరాధములతో చచ్చిపడి ఉన్న మనలను ఆయన తన ప్రాణము పెట్టి కొని బ్రతికించి తన యొక్క అమూల్యమైన రక్తముతో మన పాపములను కడిగి పవిత్రపరిచిన ఆ పరిశుద్ధుడైన దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే నీవు పాపములో మునిగి ఉండి ప్రార్థించుట వలన ప్రయోజనమే లేదు. కారణం ఏంటి అంటే, లోకరక్షకుడైన దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా దేవుడిచ్చినటువంటి కృపను అనుభవిస్తున్న నీవు కొద్దిమంది తెలిసి, కొద్దిమంది తెలియక, కొద్దిమంది ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యముతో కొంచెం స్టార్ట్ చేసి పాప కూపములో కూరుకుపోయి ఎన్నో కుటుంబాలు కూలిపోతున్నాయి. ప్రభువు మన కొరకు ఆ యొక్క శిలువ ధ్యానములో మనము ఎన్నో రకాలుగా మనలను బలపరచాడు. శిలువ యాగములో మనము తెలుసుకున్నాం. మనందరి కొరకు మధ్యాకాశములో 3 మ్రేకుల మధ్య వేలాడదీయబడిన యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క కృపను పొందుకొని మన కొరకు గాయపరచబడి మన కొరకు తన ఆఖరి రక్తపు బొట్టును ధారపోసిన ఆ దయామయుడైన దేవుని ప్రియ బిడ్డలుగా కృపనే మనం అనుభవించాలి. గడిచిన దినాలలో యోబు గ్రంథము 36వ అధ్యాయము 10-11 వచనముల ద్వారా దేవుడు మనతో సూటిగా మాట్లాడి ఉన్నాడు. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇస్తున్నాను. పాపము విడిచి నీవు వచ్చినట్లయితే నీ దినములు సుఖముగాను నీ సంవత్సరములు క్షేమముగాను వెళ్ళబుచ్చదవు. కుటుంబాలలో కొద్దిమంది కుటుంబాలలో క్షేమమే లేదండి, సుఖమే లేదు. వారి జీవితాలలో అడుగడుగున ఆటంకాలు, అవమానాలు, నష్టము, కరువు, దరిద్రత ఏలుబడి చేయడానికి కారణం పాప కూపములో కూరుకపోవడమే. ఈ దినమున ప్రియ బిడ్డ, ఈ మాటలు వింటున్న నీవు మరి దావీదు యొక్క కీర్తన 66వ కీర్తన 18వ చరణములో నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. అలాగే 19వ చరణం, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. ఆమేన్. దావీదు అంటున్నాడు, పాపం ఉన్నట్లయితే నాలో, నా హృదయంలో దేవుడు ప్రార్థన వినడు. అయితే
నా హృదయంలో పాపాన్ని ఉంచుకోను, కానీ పరిశుద్ధుడైన దేవుణ్ణి నేను ప్రేమిస్తాను, ప్రభువుకు లోబడి జీవిస్తాను, ప్రభు యొక్క కృపను నేను అనుభవిస్తాను అని నిశ్చయించుకున్న దావీదు తిరిగి చెబుతున్న మాట, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆమె ఈ సాక్ష్యము చెప్పగలగాలి. ఈ వాక్యం వింటున్న నీవు నిశ్చయముగా నా మనవి, నా ప్రార్థన నా దేవుడు అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ఆమె ఎప్పుడు ఈ మాట చెప్పగలరు అంటే, ప్రభువును హత్తుకొని జీవించినప్పుడు, ప్రభువు మీద ఆధారపడి జీవించినప్పుడు, ప్రభువుకి ఇష్టమైన వారముగా జీవించగలిగినప్పుడు ఈ మాట చెప్పగలము. నిశ్చయముగా నా దేవుడు నా మనవి ఆలకిస్తాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి అంగీకరించి నా ప్రార్థనకు జవాబిస్తాడు. కొద్దిమంది ప్రార్థనలు, కొద్దిమంది ఆశలు ఎలా ఉంటాయంటే, ఒక వ్యక్తి న్యాయమైనవి, యథార్థమైనవి, ఇతరులకు ఆశీర్వాదకరమైనవి, దేవుడికి మహిమకరమైనవి మనము చేయవలసిన ప్రార్థనలు, మనము ప్రభువును అడగవలసినటువంటి అవసరతలు, అక్కర్లు సమస్తము అడగవచ్చు. కొంతమంది జీవితంలో ఆ యొక్క ఉన్నటువంటి నేను జ్ఞానిని కదా అనుకుంటారు, నాకు ఎంతో తెలుసు అనుకుంటారు. మరి అనుకుని ప్రభువు యొక్క సన్నిధానముకు వచ్చి ప్రభువు మాట విని ఆలకించి అంగీకరించక సొంత జ్ఞానముతో మాస్టర్ ప్లాన్స్ చేస్తూ ఏవేవో ప్రయత్నాలు చేస్తారు. ఒక వ్యక్తి మరి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తే కొన్ని సంవత్సరాలు, దాదాపు ఒక 10-15 సంవత్సరాలు చేసి ఒకటే నా కోరిక అని అడుగుతూ ఉండగా మరి ప్రభువుని అడిగాడట. ఏంటి అంటే, నేను ఏ వస్తువు పట్టుకున్నా బంగారం అవ్వాలా. వాడి ఆశ, వాడి బంగారు లాంటి భవిష్యత్తు, మరి బ్రహ్మాండమైనటువంటి జీవితము, ఫలభరితమైన జీవితము, ప్రశస్తమైన జీవితము అనుభవించి ప్రభువుని కుటుంబముగా ఆరాధిస్తూ చక్కటి ఆహారము భుజిస్తూ అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటూ ప్రభువు సాక్షిబిడగా ముందుకు సాగవలసిన ఆ వ్యక్తి మరి ప్రార్థన చేయడం స్టార్ట్ చేసి మరి అడిగాడట దేవుణ్ణి, నేను ఏ వస్తువు పట్టుకున్నా బంగారం అవ్వాలి. కొంతమందికి కొన్ని ఇష్టాలండి, అది ఉంటే చాలు, ఇది ఉంటే చాలని, మరి అది వద్దు అని దేవుడు ప్రేరేపించినప్పటికీ లేదు నాకు తెలుసు, నాకేం కావాలి, నేను ఏ వస్తువు టచ్ చేసినా బంగారమే అవ్వాలి. మరి ఆవిడ అనుకున్నాడు బంగారం ఉంటే చాలు బ్రతుకు అనుకున్నాడు. మరి ఆ యొక్క వరాన్ని పొందుకున్నాడు. ఇంటికి వెళ్ళగానే గేటు ముట్టుకున్నాడు. గేట్ ఏమైపోయింది? బంగారం అయిపోయింది. డోరు ముట్టుకున్నాడు. డోర్ ఏమైపోయింది? బంగారం అయిపోయింది. వాడి అత్యుత్సాహానికి, వాడి ఆనందానికి అవధులే లేవు. టకా 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 చైర్స్, టేబుల్స్ మొత్తం ముట్టుకోగానే తల దగదగ మెరిసిపోతుంది ఇల్లంతా. మరి భార్య అన్నం తీసుకొని వచ్చింది. ఎంత బంగారున్నా ఆకలి తీర్చేదేంటి? అన్నమే. మరి అన్నము తీసుకురాగానే, అన్నం ప్లేట్ పట్టుకోగానే ప్లేట్ ఏమైపోయింది? అన్నం పట్టుకోగానే తినగలుగుతాడా? అరిగించుకోగలుగుతాడా? ఆకలి తీర్చగలుగుతుందా? మొదటి మాటగా పాపాన్ని లక్ష్యం ఉంచక, పాపాన్ని విడిచి ప్రభువును అడిగితే ప్రార్థన ఆలకిస్తాడు. రెండవ మాటగా ఏం అడుగుతున్నాం, ఏం ఆశిస్తున్నాం? ఈ దినమున మనల్ని మనము పరీక్షించుకోవాలి. మరి వాడి ఆకలి తీరలేదు, వాడి దురాశ అది, వాడి యొక్క దురాశ కేవలము బంగారం ఉంటే బ్రతుకు చాలనుకున్నాడు. మరి ఇంకా భార్యను పట్టుకుంటే ఏమైపోద్ది? ఇక వాడితో మాట్లాడేది ఎవరు? వాడు తినేదేంటి? మరి వాడి జీవితంలో వాడు ఆశించింది వాడి జీవితానికి మేలు కలుగ చేయలేదు, వాడి ఆకలి తీర్చలేదు. వాడితో సహవాసము చేయటానికి, వాడితో మాట్లాడటానికి, వాడు జీవించడానికి వీలు లేనకుండా ఎవరు వాడితో ఉన్నా, ఒక మనిషి తన భార్యను అలా టచ్ చేసినా మరి ఆమె కానీ అలా మారిపోతుంది. వాడికి తెలియకనే ఇలాంటి యొక్క కోరికలు కోరి వాడి జీవితంలో సంతృప్తి లేక అసమాధానము ఉండిపోయాడు. ప్రియ బిడ్డ, మొదటి మాటగా ప్రార్థన దేవుడు ఆలకించాలంటే
పాపాన్ని విడిచిపెట్టు, ప్రభువుకి ఇష్టం లేనిది వదిలిపెట్టు. రెండవదిగా ప్రభువు మన ప్రార్థన ఆలకించు దేవుడు. ఏమడుగుతున్నావు? నీ జీవితంలో ఎప్పుడూ అడగవలసింది, దేవా ప్రభువా నా జీవితము నా కుటుంబము ద్వారా మీకు మహిమకరముగా ఉండాలయ్యా, మా జీవితాల ద్వారా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి ప్రభా, అట్టి కృప దయచేయమయ్యా, అట్టి దీవెన దయచేయమయ్యా అని అడగవలసిన వారమై ఉన్నాం. ఈ దినమున ప్రభు యొక్క సన్నిధానములో చాలామంది జీవితాలలో మరి ఆ వ్యక్తి బంగారాన్నే బ్రతుకనుకున్నట్టుగా, కొద్దిమంది లోకములో ఉన్నటువంటి లోకాశలే బ్రతుకనుకొని మునిగిపోతున్నారు. లోకరక్షకుడైన ప్రభు యొక్క ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నారు. ఈ దినమున ప్రియ బిడ్డ, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఈ 2 మాటలను గమనించి ఏదైనా దేవునికి ఇష్టము లేనిది ఉంటే వదిలిపెట్టు. రెండవదిగా నీవు అడిగే ప్రతిదీ ప్రభువుకు మహిమకరముగా ఉండునట్లుగా అడిగి ప్రభువు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకున్నట్లయితే దేవుడు ఆయన కృపను మన యొద్ద నుండి తొలగింపడు. ఇదే 66వ కీర్తన 20వ చరణములో, దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును గాక. ఆమేన్. ఆయన కృప మన యొద్ద నుండి తొలగిపోకుండా కృపనే మనం అనుభవించాలి అంటే కృపామయుడైన దేవుడికి మహిమకరముగా మనము కోరుకోవాలి. అలాంటి జీవితాన్ని జీవించాలి. లేచి నిలబడి తీర్మానము చేసుకుంటావా? ఈ దినమున తెలుసో తెలియకో దేవుడికి ఇష్టము లేనిది జీవితంలో ఏమున్నా వద్దు ప్రభా, నీకు ఇష్టము లేనిది నాకొద్దు, నీకు అక్కరలేనిది నాకొద్దయ్యా. రెండవదిగా నా ఆశలు, నా కోరికలు మీకు ఇష్టము లేనివి ఏమన్నా కోరి ఉంటే నన్ను క్షమించుమయ్యా. నేనేదైనా పొందుకోవాలి అంటే అది మీకు మహిమకరముగానే ఉండాలి ప్రభా అని అడుగుదాం ప్రభువును. సకలాశీర్వాదములకు కారణభూతుడివైన నా ప్రియ పరలోకపు తండ్రి, 66వ కీర్తన ద్వారా మా అందరితో సూటిగా ఈ దినమున మాట్లాడిన విధానముకై కృతజ్ఞతలు నాన్న. పాపము లక్ష్యము చేసినప్పుడు ప్రార్థన ఆలకించవని మాతో మాట్లాడిన విధానముకే కృతజ్ఞతలయ్యా. ఏ పాపమును మమ్మలను ఏలనీయకుమయ్యా. పరిశుద్ధుడైన మీ ప్రియ బిడ్డలుగా మా జీవితాలు ఫలభరితమైన జీవితాలుగా మీకు మహిమకరముగా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండే కృపా భాగ్యములు మాకు దయచేయమని వేడుకుంటూ తండ్రి, రక్షణ మినిస్ట్రీస్లోని ప్రతి కుటుంబము పట్ల నీ కృపను కుమ్మరించుమయ్యా. ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో, ఏవి ఖ్యాతి గలవో నీవు గుర్తు పట్టిన ఎడల నీ జీవితములో శ్రేష్టమైన జీవితాన్ని అనుభవిస్తావని ఎన్నో మారులు వాక్కు ద్వారా మాట్లాడారయ్యా. ఏవి ఘనమైనవో గుర్తించలేక ఎంతోమంది ఇంకా తుచ్చమైన వాటి కొరకు లోకాశల్లో జీవిస్తున్నారయ్యా. అలాంటి బిడ్డలను ఈ దినమున ప్రభా మీరే తండ్రి ఆ బంధకాల నుండి, ఆ పాప కూపము నుండి విడిపించి మీ సన్నిధానములో చేర్చమని వేడుకుంటూ తండ్రి, రక్షణ మినిస్ట్రీస్లోని ప్రతి కుటుంబము నీరు కట్టిన తోటవలను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలను ఉండు కృప దయచేయమయ్యా. ఈ రాత్రి రాని బిడ్డలను దయతో క్షమించి మరి ఒక తరుణము దయచేయి తండ్రి. వచ్చిన మమ్మలందరినీ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పరలోకము నుంచి మీ దక్షిణ హస్తాన్ని చాపి ఆత్మీయ ఐశ్వర్యవంతులుగా, ఆర్థిక ఐశ్వర్యవంతులుగా, ఆరోగ్యవంతులుగా, అనేకులకు ఆశీర్వాదకరముగా, మీకు మహిమకరముగా ఉంచి మీరే మహిమ పొందమని, ఈ దినపు శుభములు దయచేయమని, తిరిగి మీ సన్నిధిలో చేరి మేము మిమ్మల్ని స్తుతించే వరకు మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి మీరు మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం
మనకును సకల పరిశుద్ధులకును దేవుని కృప నిత్యము తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రవేశయ నామమునకి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.